ఈ పోటీ ప్రపంచంలో మన మార్కుల కన్నా ఇంగ్లీష్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. టుడే వరల్డ్ ఇస్ ఏ కాంపిటేటివ్ వరల్డ్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ సక్సెడెడ్ ఇన్ యువర్ లైఫ్, మార్క్స్ అండ్ ర్యాంక్స్ వోంట్ హెల్ప్ దమ్. కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాటర్స్ అ లాట్. టీవీ ఈ రోజుల్లో చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇంగ్లీష్ ఉంటేనే లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అంటే ఈ స్పీడ్గా పరిగెత్తే కాలంలో ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెన్స్ అనేది అయితే చాలామందికి తెలుసు. మరి అలాంటి వారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కొంతమంది అరే ఇంగ్లీష్ అంటే భయం, ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏదైనా సెంటర్స్ ఉంటే బాగుండు, లేదంటే ఎవరు నేర్పించే వాళ్ళు ఉంటే ఎవరు స్కూల్ టైంలో ఉన్నప్పుడు సరిగా నేర్చుకోలేదని భయపడే సందర్భాలు ఉన్నాయి. మరి ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే అమీర్పేటలోని సిటీపీఏ కోచింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఈ సిటీపీఏ కోచింగ్ సెంటర్ త్రివిక్రమ్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. హాయ్ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ఇంగ్లీష్ అంటే చాలామంది భయపడతారు. అరే ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పేసి సతమతం అవుతూ ఉండేవాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కోచింగ్ సెంటర్లు బెటర్ అంటారా, లేదు యూట్యూబ్లో నేర్చుకుంటే బెటరా, లేదంటే సెల్ఫ్గా అంటే బుక్స్ చూసి కానీ లేదంటే పేపర్లు చదివి కానీ ఇట్లా నేర్చుకుంటే బెటర్ అంటారా? మంచి క్వశ్చన్ అడిగారు. ఎలానా నేర్చుకోవచ్చు. యూట్యూబ్లో నేర్చుకోవచ్చు, కోచింగ్ సెంటర్లో నేర్చుకోవచ్చు, సెల్ఫ్గా కూడా నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ ఇప్పుడు ఎలా అన్నా నేర్చుకోవచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. అయితే ఏంటంటే డిఫరెన్స్ అడుగుతున్నారు మీరు, ఎలా నేర్చుకుంటే బెస్ట్ అని. సో మన యూట్యూబ్లో నేర్చుకోవచ్చు. అంటే ఏంటంటే ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే నేను గత 10 yearsగా రన్ చేస్తున్నాను. నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అంటే నేను చదివింది వచ్చి 5th క్లాస్ వరకు తెలుగు మీడియం, 5th నుంచి మళ్ళీ 10th ఇంగ్లీష్ మీడియమే. ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ అక్కడ చెప్పే బోధన అంతా కూడా తెలుగులోనే ఉంటుంది. పేరుకి నేమ్ సేక్ ఇట్ ఇస్ ఏ ఇంగ్లీష్ మీడియం అనమాట. చెప్పే బోధన అది టోటల్గా తెలుగు మీడియం, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో నాకు తెలిసినంత వరకు ఇంగ్లీష్ అనేది మాట్లాడితే వస్తుంది. యూట్యూబ్లో నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవడం వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ గురించి చెప్తాను. ఓకే, యూట్యూబ్ నుంచి నేర్చుకుంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అని నేర్చుకోవచ్చు. అలాంటి ఎక్కడ వాడాలి. ఇప్పుడు ఆర్టికల్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో, ఒక సబ్జెక్టు టాపిక్ ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ అనేది ఏ అండ్ ద, ఈ ఏ అండ్ ద ఓకే ఎక్కడ వాడాలి. ఓకే, పలానా ప్రజెంట్ యామీ సార్ ఎక్కడ వాడాలి. పాస్ట్ టెన్స్ వర్స్ వర్, పాస్ట్ కంటిన్యూ టెన్స్ వర్స్ వర్, ఇవన్నీ ఎక్కడ వాడాలి అన్న విషయం తెలుస్తుంది. టు ఎక్కడ వాడాలి, ప్రిపోజిషన్స్, ఇన్ ఎక్కడ వాడాలి, ఆఫ్ ఎక్కడ వాడాలి. ఓకే, ఈ విషయాలు ఇవి తెలుసుకుంటాం. అంతేగాని మాట్లాడడం రాదు. మాట్లాడడం ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ స్పీక్, వెన్ యూ యూ షుడ్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ యూ షుడ్ స్పీక్ ఆన్. స్పీక్ చేస్తేనే వస్తుంది, కాబట్టి మాట్లాడితేనే వస్తుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది యూట్యూబ్లో నేర్చుకోవచ్చు, పేపర్ చదువుతూ కూడా నేర్చుకోవచ్చు, కానీ మాట్లాడడం అనేది రాదు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే డ్రాఫ్టింగ్. ఇప్పుడు చాలామంది లాయర్స్, అడ్వకేట్స్ ఉంటారు కదా, అడ్వకేట్స్ వీళ్ళందరూ ఏంటంటే మాకన్నా బాగా డ్రాఫ్టింగ్ రాస్తారు, కొత్త పదాలు, కానీ ఫ్లూయెన్సీ అనేది రాదు. ఫ్లూయెన్సీ కమ్స్ వెన్ యూ స్పీక్ విత్ ద పర్సన్ కంటిన్యూస్లీ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. మాట్లాడితేనే వస్తుంది. ఇంగ్లీష్ కెన్ బి లెర్న్డ్ ఓన్లీ బై స్పీకింగ్. ఓకే, వీ నీడ్ టు టాక్ విత్ ద పర్సన్ కంటిన్యూస్లీ ఎవ్రీ టైమ్ 1 hour అట్లీస్ట్ వీ షుడ్ స్పెండ్ ఏ టైం ఫర్ మినిమం 1 hour. మాట్లాడుతూ ఉంటే వస్తుంది. ఇంగ్లీష్ కెన్ బి లెర్న్డ్ ఓన్లీ బై స్పీకింగ్. అసలు ఈ రోజులల్లో చాలామంది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదివినా కానీ ఇంగ్లీష్ రాని పరిస్థితి అయితే కనపడుతుంది. అసలు ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ ఏంది ఇప్పుడున్న జనరేషన్కి? ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటుంది? ఓకే, ఇప్పుడు చిన్న కంపెనీలో డీమార్ట్లో పనిచేసుకోవాలన్నా, పలానా లైఫ్ బాయ్ సోపుల కంపెనీలో పనిచేసుకోవాలన్నా, చిన్న బుక్ స్టోర్లో, షాపులలో పనిచేసుకోవాలంటే ఇంగ్లీష్ పెద్ద అవసరం లేదు. ఓకే, సో కంపెనీ పరంగా ఇప్పుడంతా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. హైదరాబాద్ మొత్తం కూడా సాఫ్ట్వేర్ ఐటీ ఎలా డెవలప్ అయిందో మీకు తెలిసిందే. ముందు ఇంకా డెవలప్ అవుద్ది. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ లేకపోతే జాబ్ అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ అన్నీ వచ్చాయి కూడా ఐటీ ఇండస్ట్రీ అబ్రాడ్ కంట్రీస్ వస్తున్నాయి. వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కంపెనీస్ అన్నీ కూడా. బెంగళూరు వీళ్ళు ఏంటంటే ఎంఎన్సీస్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి. ఒక్కొక్క స్టేట్ నుంచి వర్క్ చేసే, వివిధ రాష్ట్రాల నుంచి వర్క్ చేస్తారు ఒక ఆర్గనైజేషన్లో. ఒక్కొక్క లాంగ్వేజ్ మాట్లాడతారు. కన్నడ పీపుల్ విచ్ లాంగ్వేజ్ డూ దే స్పీక్? దే స్పీక్ కన్నడ. తమిళనాడు విచ్ లాంగ్వేజ్ డూ దే స్పీక్? తమిళ్. ఓకే, తెలుగు పీపుల్ ఆబ్వియస్లీ దే స్పీక్ ఇన్ తెలుగు. ఇలా కమ్యూనికేషన్ అనేది
అందరూ కూడా ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేయాలి. ఎస్పెషల్లీ క్లయింట్స్తో అయితే ఇంకా వాళ్ళ యాక్సెంట్ కూడా అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ దిస్ ఫాస్టెస్ట్. ఈ పోటీ ప్రపంచంలో మన మార్కుల కన్నా ఇంగ్లీష్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. టుడే వరల్డ్ ఇస్ ఏ కాంపిటేటివ్ వరల్డ్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ సక్సెడెడ్ ఇన్ యువర్ లైఫ్, మార్క్స్ అండ్ ర్యాంక్స్ వోంట్ హెల్ప్ దమ్. Communication skills matters a lot. Okay, nowadays 85% of the people are unable to get the jobs only because of lack of communication skills. So we need to improve our communication skills. When you go to any interview, whether you are rejected or selected, it depends based upon your communication skills that you have. టెక్నికల్ అకాడమిక్స్ టెక్నికల్గా వాళ్ళు 70% చూస్తున్నారు, 30% చూస్తున్నారు వెయిటేజ్ అనేది. 70% వాళ్ళ వే ఆఫ్ టాకింగ్. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎంఎన్సీస్ క్లయింట్స్ అన్ని కూడా అందరూ కూడా యాక్సెంట్ కానీ కమ్యూనికేషన్ కానీ బాగా ఎఫెక్టివ్గా ఉండాలి. అది ఇంపార్టెన్స్ ఇది. ఓకే, ఇప్పుడు ఇంగ్లీషు ఇలా నేర్చుకుంటే యూట్యూబ్ నుంచి కానీ కోచింగ్ సెంటర్ నుంచి కానీ లేదు అంటే సెల్ఫ్గా నేర్చుకుంటే వస్తుంది అంటే బయట కొంతమంది ఎట్లా అంటుంటారు, కొంతమంది అంటే కోచింగ్ సెంటర్కి వెళ్తే నాకు వస్తుంది ఇంగ్లీష్ అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అసలు ఇంగ్లీష్ అనేది ఎలా నేర్చుకుంటే పూర్తి స్థాయిలో వచ్చింది? సో బయటికి ఇన్స్టిట్యూట్కి నా ఇన్స్టిట్యూట్కి నేను కంపారిజన్ నేను చెప్పను. ఎందుకంటే మనలాగా వాళ్ళు కూడా ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారు కదా, బయట ఎలా నేర్పుతున్నారో తెలియదు. కానీ నేను చదువుకున్న రోజుల్లో నేను చెన్నైలో ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళాను. ఇన్స్టిట్యూట్ నేమ్ ఏదో ఫాస్టస్ ఏదో స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఉండేది చెన్నైలో. తర్వాత కొన్ని హైదరాబాద్లో కూడా 2011లో నేను 2008-9 ప్రాంతంలో జాబ్ కొరకు నేను కొన్ని ఇన్స్టిట్యూట్లు వెళ్ళాను. ఆ పేర్లు కూడా గుర్తులేవు నాకు. హైదరాబాదు, చెన్నై ఒక 2-3 ఇన్స్టిట్యూట్లు తిరిగి నేర్చుకున్నాను నేను కూడా. సో మామూలుగా ఏంటంటే గ్రామర్ చెప్తారు. మామూలుగా గ్రామర్తో రాదు ఇంగ్లీషు. గ్రామర్ నేర్చుకుంటే రాదు. ఓకే, గ్రామర్ హెల్ప్స్ ఓన్లీ, ఇట్ రెడ్యూస్ యువర్ మిస్టేక్స్. వెన్ యూ టాక్, వెన్ యూ లర్న్ గ్రామర్, ఇట్ రెడ్యూస్ అవర్ మిస్టేక్స్. అంతే తప్ప ఫ్లూయెన్సీ అనేది రాదు. అందరి ప్రాబ్లం ఏంటంటే గ్రామర్ బేస్డ్ ఇంగ్లీష్ చెప్తున్నారు. ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్లో కొంతమంది వస్తూ ఉన్నారు, అంటే నేను జనరల్గా చెప్తున్నాను. ఇన్స్టిట్యూట్లో వచ్చిన వాళ్ళు సార్ గ్రామర్ బేస్డ్ ఇంగ్లీషు కాకుండా నేను ఏంటంటే నా ఇన్స్టిట్యూట్లో ఎలా నేర్పుతామంటే మేము ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడిపిస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, దిస్ ఈస్ ఏ బాటిల్. ఓకే, ఇప్పుడు ఈ బాటిల్ ఉంది. ఓకే, ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడుతుంది. దిస్ ఈస్ ఏ బాటిల్, ఇట్ ఈస్ మేడ్ అప్ విత్ ద ప్లాస్టిక్, ఇట్ హ్యాస్ ఎ క్యాప్, we can fill up to 1 liter water in this bottle. Okay, it is not good for health, it is very harmful. We should use steel water bottle. We should go for steel, either copper. But many people they use only the plastic. The reason because it is very less price. There are 2 reasons. One is less price and another one is we get multiple colors, blue, green, yellow. Okay, వాటర్ బాటిల్స్. ఐ బాట్ దిస్ వాటర్ బాటిల్ ఇన్ డీమార్ట్. ఓకే, ఇట్లా ఒక టాపిక్ గురించి మాట్లాడితే వస్తుంది తప్ప ఇంగ్లీష్ అని ఇంకా చెప్పచ్చు. ఓకే, ఈ టాపిక్ ఇట్లా ఒకటి ఇదే ఒకటే కాదు, బాటిలే కాదు. ఇప్పుడు ఏదన్నా ఎగ్జాంపుల్ ఇది ఫోన్ ఉంది, ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ఎ OnePlus మొబైల్. ఓకే, ఇట్ ఈస్ 5.5 inches screen. Okay, so it has power button. Okay, by pressing our finger we can turn on the mobile, turn off the mobile. OnePlus mobile, it is one of the branded mobile after iPhone. ఒక వస్తువు గురించి ఒక టాపిక్ గురించి మాట్లాడుతూ వస్తుంది కానీ ఓన్లీ గ్రామర్ చెప్పి నేను కూడా చాలా బిసిగెత్తిపోయాను. ఇట్లా ఓన్లీ గ్రామర్ బేస్డ్ ఇంగ్లీష్. డూ యూ స్పీక్ ఇంగ్లీష్, డిడ్ యూ స్పీక్ ఇంగ్లీష్, విల్ యూ స్పీక్ ఇంగ్లీష్, ఆర్ యూ గోయింగ్, విల్ యూ బీ కమింగ్, ఐ విల్ బీ బిజీ, హ్యావ్ యూ బీన్, హ్యాడ్ బీను, హ్యావ్ బీన్లు, ఈ గ్రామర్ పార్టే చెప్తున్నారు అందరూ. ఓకే, గ్రామర్ ఇంపార్టెంట్. వితౌట్ లర్నింగ్ గ్రామర్ వీ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్. Only by knowing grammar we can't get the English. After learning grammar we have to give an experience of speaking. English can be learned only by speaking. మన ఇన్స్టిట్యూట్లో ఏంటంటే బయట చెప్పే అన్ని గ్రామర్ కూడా 10 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. అందుకే మేము ఫీజు కూడా ముందుగా కట్టించుకుంటాం. మొత్తం గ్రామర్ మొత్తం 10 daysలో పర్ఫెక్ట్ చేస్తాం. మిగిలిన డేస్ అన్నీ కూడా మీకు ఏంటంటే ఓన్లీ స్పీకింగే ఇస్తాం. ఓన్లీ స్పీకింగ్ అన్ని స్పీచెస్ మన చుట్టూ యూజ్ చేసే వాటిని బట్టే మీరు చాలా వరకు సింపుల్ మెథడ్లో చెప్తామని చెప్పేసి అండి. హైదరాబాద్ అంటేనే ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్లు ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఇట్లాంటి కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగు లెక్క పుట్టుకొని వస్తున్నాయి. అసలు మిగిలిన ఇన్స్టిట్యూట్లకి ఈ CTPI ఇన్స్టిట్యూట్కి డిఫరెన్స్ ఏంది అసలు? ఈ రెండింటికి డిఫరెన్స్? సార్ నా ఇన్స్టిట్యూట్లో నేనైతే అంటే ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ కాదు, వాళ్ళు కూడా కొత్తగా నాలాగా ఇన్స్టిట్యూట్లు పెట్టుకున్నారు, ఎప్పటి నుంచో రన్ చేస్తున్నారు. డిఫరెన్స్ అంటే నేను మన ఇన్స్టిట్యూట్లో ఏంటంటే నాకు తెలిసినంత వరకు బ్యాచ్కి 10 మందినే తీసుకోవాలి లేదా 15 మందిని తీసుకోవాలి, అంతకని ఎక్కువ మందిని తీసుకోకూడదు. ఫస్ట్ డిఫరెన్స్. నాకు మనీ మైండెడ్ కాదు,
నేను ఏంటంటే ఇంగ్లీష్కి నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు స్ట్రగుల్ ద పీపుల్. ఐ స్ట్రగుల్ అ లాట్ ఫర్ ఇంగ్లీష్. ఐ డోంట్ వాంట్ టు స్ట్రగుల్ ద పీపుల్ లైక్ మీ. దట్స్ ద రీజన్, దట్స్ ఓన్లీ ద రీజన్ వై ఐ స్టార్టెడ్ దిస్ ఇన్స్టిట్యూషన్ CTPA. ఓకే, ఆ ఉద్దేశంతో నేను పెట్టింది ఇంగ్లీష్ నిజంగా నేర్పాలి పిల్లలకి అనే ఒక ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. బయట ఇన్స్టిట్యూట్కి నా ఇన్స్టిట్యూట్ డిఫరెన్స్ ఏంటంటే, బయట ఏంటంటే ఫస్ట్ డిఫరెన్స్ అంటే మేము 10 మందిని 15 మందిని తీసుకుంటాం. గుంపులో గోవిందాలాగా 50 మందిని 100 మందిని తీసుకుంటే ఇంగ్లీష్ రాదు. తర్వాత డ్యూరేషన్ అనేది ఉంటుంది. డ్యూరేషన్ వచ్చి మంది 3 months. కొన్ని ఇన్స్టిట్యూట్లో ఏంటంటే 40 days అని, 20 days అని, 30 days అని, 60 days అని చెప్తారు. మ్యాక్సిమం 60 days చెప్తారు. 2000, 3000 తీసుకుంటారు. మనం ఏంటంటే 10,000 తీసుకుంటాం. అంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ జనాలు జాయిన్ అవుతారు. నేను అట్లా కాదు, నేను నేర్పుతాను. నిజంగా నేను ఇంగ్లీష్ నేర్పిస్తా. వాళ్ళకి కావాల్సిన ఫ్లూయెన్సీ అనేది తెప్పిస్తా. గ్రామర్ కాదు, గ్రామర్తో పాటు ఫ్లూయెన్సీ, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్, ఓకే, స్పీకింగ్ స్టైలు, యాక్సెంట్ అన్నీ వస్తాయి. బట్ ఏంటంటే ఫ్లూయెన్సీ రావడానికి వాళ్ళకి నేను కంటిన్యూస్గా చెప్తా. ఒక 6 months చెప్తాను. ఈ 2 months డ్యూరేషన్ అయిపోయిన తర్వాత, 3 months డ్యూరేషన్ అయిపోయిన తర్వాత మిగిలిన 3 months అనేది 3 months అయితే 3 months, 4 months అయితే 4 months, 5 months అయితే 5 months ఆన్లైన్లో చెప్తాను. ఆన్లైన్ క్లాసెస్లో వాళ్ళు వచ్చినంత వరకు ఒక 4 months, 5 months ఎక్స్ట్రా చెప్తా. ఈ 3 months కాకుండా ఈ 3 months కోచింగ్ ఆఫ్లైన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తాను అంటే ఆన్లైన్లో ఇంకొక 3 months, 7 months కూడా ఫ్రీగా చెప్తా. ఓన్లీ గ్రామర్ చెప్పి పంపిస్తున్నారు. డూ యూ స్పీక్ ఇంగ్లీష్, డిడ్ యూ స్పీక్ ఇంగ్లీష్, ఈ చెప్తే యాడ్ వస్తుంది ఇంగ్లీషు. ఒక టాపిక్ ఎత్తుకొని మాట్లాడాలి. ఇందాక నేను చెప్పాను కదా, ఒక టాపిక్ తీసుకొని మాట్లాడితే ఇంగ్లీష్ వస్తుంది. హూ ఎవర్ జాయిన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్ దే షుడ్ గో విత్ ద బ్రాడ్ స్మైల్ అండ్ ఫుల్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఫుల్ ఆఫ్ దే షుడ్ గో విత్ ద ఫ్లయింగ్ కలర్స్. దట్ ఈస్ మై మోటో. సూపర్ ఇంగ్లీష్ నేర్పించాడు అతను దేవుడు అనుకోవాలి. అది నా మోటో. CTPA ఒక మోటో ఏంటంటే ప్రతి ఒక్కరు దే షుడ్ స్పీక్ ఎలకెంట్ ఇంగ్లీష్. అది 3 monthsలో కొంతవరకు అవుతుంది. నేను అబద్ధాలు చెప్పను. 3 monthsలో పర్ఫెక్ట్ అవుతారని నేను చెప్పను. పర్ఫెక్ట్ అవుతారు, పర్ఫెక్ట్ చేస్తారు. 3 monthsలో ఎంత పర్ఫెక్ట్ అవ్వాలో అంత చేస్తారు. దాని తర్వాత తెలుగులాగా ఇంగ్లీష్ మాట్లాడాలని మా ఒక CTPA ఒక లక్షణం. అందుకోసం నేను ఫ్రీగా చెప్తా. రైట్, ఇంకో డిఫరెన్స్ ఉంది సార్. ఇంకో డిఫరెన్స్ వచ్చి కేరింగ్ అనేది ఉంటుంది. బయట ఇన్స్టిట్యూట్లో మేబీ కేరింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేనైతే బ్లేమ్ చేయట్లేదు, మేబీ మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే ఫ్లూయెన్సీ వచ్చి 100% ఇప్పిస్తాం. ఇంకోటి ఏంటంటే పెన్ను పేపర్ లేకుండా చెప్తాం. మెయిన్ అది చెప్పాలి, మర్చిపోయాను. మన ఇన్స్టిట్యూట్లో ఏంటంటే పెన్ను పేపర్ ఉండదు, ఓన్లీ స్పీకింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ వీ కెన్ లర్న్ ఓన్లీ బై స్పీకింగ్. పెన్ను పేపర్ అనేది లేకుండా మా ప్రత్యేకత ఏంటంటే పెన్ను పేపర్ లేకుండా చెప్తాను. స్పీకింగ్ అంటే వెన్ యూ స్టార్ట్ స్పీకింగ్ దెన్ ఓన్లీ యూ కెన్ లర్న్ స్పీకింగ్, అదర్వైజ్ యూ కాంట్. హౌ లాంగ్ యూ ట్రై నో మ్యాటర్స్. మీ కాడ కొంచెం డిఫరెంట్గా ఏంటంటే పెన్ను పేపర్ లేకుండా నేను నేర్పుతా అని చెప్తున్నారు. అంటే స్టూడెంట్స్కి అర్థం అవుతుంది అంటారా అట్లా చెప్తుంటే? ఓరల్గా పెన్ను పేపర్ లేకుండా చెప్పడం ఏంది, ఇంగ్లీష్ ఎలా వస్తుందంటే ఇప్పుడు జనరల్గా చెప్పించుకుంటే బాగా గుర్తుంటుందా, రాస్తే గుర్తుంటుందా? చదివితే గుర్తుంటుందా, రాస్తే గుర్తుంటుందా? రాస్తేనే గుర్తుంటుంది. చదవడం కన్నా చదువుతో నేర్చుకోవడం కన్నా రాస్తేనే ఎక్కువ గుర్తుంటుంది మన మెమరీలో. చూడకుండా చెబితేనే గుర్తుంటుంది. అవును, వితౌట్ పెన్ అండ్ పేపరే బెస్ట్. నేను 5 years రీసెర్చ్ చేసి కనుగొన్న మెథడాలజీ ఇది. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్, ఐ కెన్ సే దట్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఎంటైర్ AP అండ్ తెలంగాణ హూ ఇంట్రడ్యూస్డ్ దిస్ మెథడ్ వితౌట్ పెన్ అండ్ పేపర్. సో హాయ్ ఫ్రెండ్స్, మీరేమన్నా ఇంగ్లీషు హైదరాబాద్ మన ఇన్స్టిట్యూట్ ఉంది, ఇంగ్లీష్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. నేను 3 months పర్ఫెక్ట్గా నేర్పుతాను. తర్వాత కూడా ఇంకో 5 months ఫ్రీగా కూడా ఆన్లైన్లో కూడా చెప్తాము. ఓకే, ఇన్స్టిట్యూట్ అడ్రస్ వచ్చి ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే హూ వాంట్స్ టు లర్న్ ఇంగ్లీష్, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు లర్న్ ఇంగ్లీష్, ఓకే, అడ్రస్ అన్నపూర్ణ బ్లాక్ మెట్రో స్టేషన్, అమీర్పేట మెట్రో స్టేషన్ పక్కకే అన్నపూర్ణ బ్లాక్ ఉంటుంది. పెద్ద బిల్డింగ్ ఇది. సో 3rd floor 309 ఫ్లాట్ నెంబర్. సో నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9133176505.